హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తెలిసిందే ఎన్టీఏ నుంచి జేఈఈ మెయిన్ 2026 కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అంటే అప్లికేషన్ డేట్ రిలీజ్ చేస్తానంది. రిలీజ్ చేసేలోపు వాళ్ళు ఇచ్చే 3-4 డాక్యుమెంట్స్ రికవర్ చేసుకోమని చెప్పింది. దాని గురించి కూడా నేను షార్ట్ చేశాను. ఆ షార్ట్లో నాకు మోస్ట్లీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ కోసం సెపరేట్గా వీడియో చేయండి అని వచ్చింది. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో జేఈఈ 2026కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ అని మాట ఎందుకన్నానంటే, మీరు ఒక చిన్న విషయం మిస్ అయినా కూడా అది మీ ఎగ్జామ్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. కౌన్సిలింగ్లో మీ సీట్ పోవడానికి మెయిన్ రీజన్ అవుతుంది. నాకు కూడా అయ్యింది. అసలు నాకు ఎలాగా రీజన్ అయ్యింది, నేనేం తప్పు చేశాను, అన్ని విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. నేనేం తప్పు చేశాను దానికన్నా ముందు డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు కావాల్సిన ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డ్ ఇంపార్టెంట్. అప్లై చేసినప్పుడు ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళాలి. ఇంకా ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్ లేకుండా చూసుకోండి. కొంతమంది ఫోటో చాలా చిన్నప్పుడు ఫోటో దిగి ఉంటారు, ఇప్పటివరకు అప్డేట్ చేసి ఉండరు, అది ఒకసారి చూసుకోండి. అండ్ కొంతమంది నేమ్ మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు రోహిత్ ఉందనుకోండి, రోహిత్లో కొంతమందికి లాస్ట్లో TH పడుతుంది, కొంతమంది పడదు. మీకు హెచ్ ఉంటే హెచ్ యాడ్ చేసుకోండి, కొంతమంది హెచ్ పడదు. అలాగే సంథింగ్ కొన్ని నేమ్స్లో డిఫరెంట్గా రాంగ్ ప్రింట్ అయి ఉంటుంది. ఇంతవరకు అలా కంటిన్యూ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మాత్రం అలాగ వద్దు. యాజ్ పర్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అలాగే ప్రింట్ చేసుకోండి మీ ఆధార్ కార్డులో. అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ అన్నీ కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ప్రింట్ చేసుకోండి. అండ్ సెకండ్ డాక్యుమెంట్ ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమో. మీరు ఒక డ్రాపర్ అయితే ఇంటర్ మార్క్స్ మెమో కూడా పట్టుకెళ్ళాలి. మీరు డ్రాపర్ కాకపోతే మాత్రం ఉత్త 10th క్లాస్ మార్క్స్ మెమో. అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతాడు, అడిగే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే మాకు అడిగాడు, మీకు అడిగితే పట్టుకెళ్ళండి ఒకసారి, ఎందుకని మంచిది. అండ్ మన థర్డ్ డాక్యుమెంట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్లీ మీరు ఓబీసీ ఎన్సీఎల్ కానీ లేకపోతే OCWS కానీ మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అని మీకు అనిపిస్తే మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు చాలా యూజ్ అవుద్ది. అసలు మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని మాకు ఎలా తెలుస్తుంది అంటే, మీ ఫ్యామిలీ ఓవరాల్ ఇన్కమ్ 8 lakhs per annum బిలో ఉంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు కానీ అటువంటి పర్సన్ ఉంటే మ్యాక్సిమం మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయించుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకని అప్డేట్ చేయించుకోవాలి, పాత సరిపోదా అంటే సరిపోద్ది, కానీ దాంట్లో ఉన్న ఐడి నెంబర్ నోట్ చేసుకుంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న ఐడి నెంబర్. ఇంకా కొంతమందివి 7,000 ఉందనుకోండి పాతవి, అంటే యాజ్ పర్ 7,000 అంటే per annum 84,000 ఎంత వస్తుంది. 84,000 ఉందనుకోండి, మీకు అప్పటికి ఇప్పటికి చేంజ్ అవ్వచ్చు కదా మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్. కాబట్టి చేంజ్ అవుతుంది, చేంజ్ అయ్యి ఈ అప్డేట్లో వస్తుంది. కాబట్టి చేంజ్ చేసుకోవడం అయితే మంచిదే, బట్ అప్డేట్ చేసుకోవడం మాత్రం చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అని ఉత్త ఇన్కమ్ బట్టేనా మనకి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని అంటే కాదు. మీకు ఎటువంటి ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండకూడదు. ఎటువంటి ఎకర్స్ అంటే 1-2 acres అంత చేయదు అనుకుంటా, నాకు అంత ఐడియా అస్సలు లేదు దీని మీద అయితే, కానీ చెప్తున్నాను. మరీ ఎక్కువ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండకూడదు అని అంటారు. ఇదంతా అప్లికేషన్ వచ్చినప్పుడు వస్తుంది, మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇప్పుడు ఆ ల్యాండ్ గురించి అంత అక్కర్లేదు. వెంటనే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే బాగా చేయించుకొని ట్రై చేయండి. మరి SC/ST కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తుంది ఫీజు రియంబర్స్మెంట్, ఎందుకంటే వాళ్ళు లో క్యాస్ట్ కాబట్టి వాళ్ళకి వస్తుంది. కానీ OBC NC OCWS మీరు మాత్రం ఒకవేళ మీకు వస్తుంది, మీరు ఉన్న కేటగిరీలో మీరు ఉన్నారు, మీరు ఎలిజిబుల్ అని అనిపిస్తే ఫీజుకి మీరు ఖచ్చితంగా తయారు చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ డెఫినెట్గా ఉండాలి. మెయిన్లీ SC/ST కేటగిరీ వాళ్ళకి, అంటే కొత్త వాళ్ళకే కాదు అందరికీ ఉండాలి. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. లాస్ట్ ఇదైనా ఓకే, మీరు అంత అప్డేట్ చేయించుకోగలరు. మరీ ఒక 4-5 years బ్యాక్ అంటే కొంచెం అప్డేట్ చేయించుకోవడానికి ట్రై చేయండి. అసలు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకన్నా అంటే దాని మీద ఉన్న నెంబర్ కూడా అడుగుతారు. అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ నాకు అడిగారు. చాలా మంది ఏంటంటే వాళ్ళు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా అడిగేసరికి మొత్తం ఉన్న స్టూడెంట్స్ అందరూ పరిగెట్టారు, అంటే ఉన్న దగ్గరలో ఉన్న మీ సేవకి పరిగెట్టారు శుభ్రంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, ఆ నెంబర్ కోసం. ఎందుకంటే అప్డేట్ చేయాలి, వెంటనే రాదు, ఒక వారం టైం పట్టేస్తుంది. ఈ ఇయర్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ 5th సర్టిఫికేట్ ఏంటంటే PWD సర్టిఫికేట్. ఇది అందరికీ కాదు, ఎవరికైతే డిజేబిలిటీ ఉంటుందో, అంటే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా, చేతిలో కాలు ఏదైనా కొంచెం డిజేబిలిటీ ఉంటుందా, వాళ్ళకి మాత్రమే. ఇది అందరికీ స్టూడెంట్స్కి అయితే కాదు, చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళు. అసలు నేను ఫిజికల్లీ డిజేబిలిటీ అని ఎలా తెలుస్తుందని అంటే, మీ బాడీలో 40% ఆర్ అబౌవ్ డిసేబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా PWD కేటగిరీ కింద వస్తారు, మీకు సర్టిఫికేట్ ఇస్తారు. మాకు మేమే 40% కన్నా ఎక్కువ మాకు మేము ఇచ్చుకుంటే దానికంటూ సెపరేట్గా సెంటర్స్ ఉంటే దానికి వెళ్తే మీరు PWD కింద వస్తారో రారో అనేసి వాళ్ళే డిక్లేర్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ మాత్రం మస్ట్. ఆ సర్టిఫికేట్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు నేను NTA చెప్పింది,
యూడిఐడి కార్డ్ మెయిన్లీ ఉండాలి అని చెప్పింది. అండ్ 6th మోస్ట్ ఇంపార్టెంట్ ఫొటోస్. మీరు మెయిన్లీ అప్లై చేసినప్పుడు 2 ఫొటోస్ రెడీగా పెట్టుకోండి. 2 ఫొటోస్ పట్టుకెళ్ళాలి. అప్లై చేసినప్పుడు వాడు అడుగుతాడు, వాడు ఫోటో తీసి కంప్యూటర్లో అప్డేట్ చేయాలి. ఒక సాఫ్ట్ కాపీ కింద, ఎంత హార్డ్ కాపీ కింద, అది సంథింగ్ కేబీ అనేసి వాడు ఎన్టీఏ వాడు ఇస్తాడు. ఆ కేబీలోనే వాడు అప్డేట్ చేయాలి. చాలా మంది ఉంటారు ఏంటంటే వెనక్కి బ్లాక్ స్క్రీన్, బ్లూ స్క్రీన్, ఇంకా వెనక్కి స్టైల్ ఫోటో, ఇటువంటి ఫొటోస్ తీస్తారు. కాబట్టి అటువంటి ఫొటోస్ కాదు, వెనక్కి వైట్ స్క్రీన్ ఉండాలి. మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఫొటోస్ తీసుకోమని అయితే నేను చెప్పను, అది ఇప్పుడే తీయించొద్దు. ఎన్టీఏ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు కాదు ఈ మంత్ ఎండింగ్లో వస్తుంది. అప్పుడు వెళ్ళి మీరు ఫొటోస్ దిగండి. ఫొటోస్ కాకుండా రిమైనింగ్ ముందు చెప్పిన 5 సర్టిఫికేట్స్ మాత్రం ఇప్పటికిప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు మీరు తిరగలేరు కాబట్టి ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. ఫొటోస్ మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫొటోస్ తయారు చేయడానికి 2-3 డేస్కి ఈజీగా అయిపోతుంది ఫొటోస్ కాబట్టి. ఇంతే గైస్, ఇప్పుడు చెప్పిన ఈ 6 డాక్యుమెంట్స్ మాత్రం మీరు రెడీ చేసి పెట్టుకోండి. అసలు ఏం చెప్పినా ఒకసారి రికాల్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆధార్ కార్డ్, మీ 10th మెమో, ఒకవేళ మీరు డ్రాపర్ అయితే మీ 12th క్లాస్ ఇంటర్ మెమో కూడా పట్టుకెళ్ళాలి. అండ్ థర్డ్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, 4th క్యాస్ట్ సర్టిఫికేట్, 5th పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మాత్రం 6th ఫొటోస్ అప్పుడు తీయించగలరు, లాస్ట్ తీయించండి. నోటిఫికేషన్ వదిలిన తర్వాత తీయించవచ్చు. అంతే గైస్. ఇంకా ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి అన్న దాని మీద అయితే నేను ఎగ్జామ్ దగ్గరలో ఉండగా నేను వీడియో చేస్తాను, అంతవరకు అక్కర్లేదు వీడియో. అండ్ నేను చేసిన ఒక తప్పు, అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు నేను చేసిన తప్పు గురించి చెప్తాను అన్నాను కదా, అదేంటంటే మా ఫాదర్ నేమో చిన్న మిస్టేక్ అయ్యింది. ఆ మిస్టేక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది మొన్నటి వరకు. ఎందుకంటే కౌన్సిలింగ్లో నేను చూసుకోలేదు మిస్టేక్ అయ్యిందనే విషయం. చాలాసార్లు చూసుకున్నాను, నా పేరు అన్న పేరు చూసుకున్నాను కానీ మా ఫాదర్ పేరు అక్కడ యాడ్ అయిందన్న విషయం నేను చూసుకోలేదు. మొన్న కౌన్సిలింగ్ వచ్చేంత వరకు ఇబ్బంది పెట్టింది. తర్వాత కౌన్సిలింగ్ వచ్చినప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ చేయించి దాని స్టాంప్ వేయించి చాలా పెద్ద ప్రాసెస్ అయ్యింది. దానికైతే ఆల్మోస్ట్ ఒక 3 months దాకా శుభ్రం తిరిగాము. ఏం చేయాలో తెలియలేదు. ఎవరైనా కూడా అరే టైం అయిపోయింది కదరా ఇప్పుడేం చేస్తావు అనేసి సలహాలు ఇచ్చారు. ఇంకా లాయర్ అనేసరికి లాయర్ తెలియదు అనేసి దానికోసం తిరగాల్సి వచ్చింది. చివరికి ఎవరో ఒక లాయర్ని పట్టుకుంటే వాళ్ళు నోటరీ రెడీ చేసి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ వేయించి చాలా పెద్ద ప్రాసెస్ అయింది. అర్థమైందా? ఏదైనా ప్రాబ్లం అయితే ఇంత పెద్ద పంచాయతీ అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు రెక్టిఫై చేసుకోండి. ఎస్పెషల్లీ మిస్టేక్ దగ్గర ఏ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా చూసుకోండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఉన్నట్టే చూసుకోండి. అంతే. ఇంతే గైస్ ఇవాళ వీడియో. అండ్ వచ్చే వీడియో మళ్ళీ కలుద్దాం. అండ్ అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.